హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని సంరక్షించి సైజు సంఖ్యలో చేర్చిన దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని సన్నిధి కొద్ది సమయం మనల్ని మనం దేవుని నామమును బట్టి ఆత్మపూర్వకమైన ప్రేరేపణ చేత, ఆత్మ నడిపింపు చేత దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల బుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాల మగు దైవానామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచును వీలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బెట్టుచు దేవుని పరమునందు నటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివిక మేలు కొని శుద్ధాత్మ యేసు తండ్రిని త్రిత్వమగుణ ఏక దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాని. ఓ యేసుని ప్రేమ అగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యము.
ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినట్టివి నా మొరకు ముందే తోడు నుందునట్టివి. వింటినట్టివి నా మొరకు ముందే తోడు నుందునట్టివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదువు వినిపిస్తారు. దేవుని వాక్యాన్ని చదువుదాం, పలుకుదాం. చదువుగా విని మనసులో ఉచ్చరిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. The scripture portion for this hour of meditation is from 1 Samuel 16th chapter 7th verse. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు అని వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. హృదయంలో జీవం ముద్రింపదగ రీతిగా హృదయాన్ని దేవునికి మనస్సును ఆలోచన అంతరంగం అప్పగిద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుని సన్నిధి వారమంతట్లో గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని దేవుడు సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన రీతిని బట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదే రీతిగా దేవునికి మనకి మధ్యలో జీవం ముద్రింపబడకుండానట్లు అడ్డుగా ఉంటున్న వాటిని ప్రభువా నీ సన్నిధి మమ్మలను మీరు దర్శించి ఆయన జీవము ముద్రింపదగ రీతిగా మా హృదయాలను జీవితాలను మీరు తాకండి అని అలా దేవుని సమీపిద్దాం. దేవునికి మనకి మధ్యలో ఉంటున్నవి దేవునికి విరోధమైనవి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు బహు గొప్ప దేవుడుగా ఆశ్చర్యము అద్భుతమైన కార్యములు నెరవేర్చి దేవుడై ఉన్నాడని దేవుని సన్నిధి సమీపిద్దాం. తల్లోంచి కళ్ళు మోసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. పల్లవి వచనం పాడుతుండగా దేవుని వాక్యము ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అలా దేవుని సమీపిద్దాం. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లా దేవా
అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించును కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించును మండే అగ్నల్లరాదేవా అన్య భాషలకు అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లరాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించు. మీరు చేసిన మేళ్ళని బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. క్షేమము నీ కాపుదల దయచేసి ప్రభువా తండ్రి జీవము ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తము ఇచ్చి ప్రభువా తండ్రి మీరు పోషిస్తున్న రీతిని బట్టి వందనాలు. ప్రభువా మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి ప్రభువా తండ్రి, మీ నోటి బురగా వాడుకోండి ప్రభువా తండ్రి. స్వస్థత చేత నింపండి, స్వస్థత వరము చేత నింపండి, మీ కాపుదల దయచేయండి, క్షేమమును అనుగ్రహించండి, దుష్టుని క్రియలను లయపరచండి నాయన, కృప చూపించండి తండ్రి. ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించండి నాయన తండ్రి, మీ కృపలో భద్రపరచుకోమని కోరుతూ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి, దాన్ని గ్రహింప చేయండి, దాన్ని అనుకరించుకొని జీవించడానికి సహాయం చేయమని కోరుతూ మీ వాక్యానుసారమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ మీకు ఇష్టమైన వారంగా మేము జీవించడానికి సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తేద్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి ఉపవాస దినాలలో దేవుని మహాకృప మనల్ని దర్శించి ఆశీర్వదిస్తున్న సమయం. ఈ విలువైన సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఈ సమయలు ప్రవక్త మనతో ఏ విధమైన అనుభవాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు అన్నది ఈ అధ్యాయాన్ని మనం గాన గమనిస్తే బాగా వివరంగా అర్థమవుతుంది. గమనించాలి, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు ప్రవక్త దేవుని కొరకు తన ప్రజలకు సందేశాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మనతో మాట్లాడాల్సిన ఎలా మాట్లాడాలి అన్న అనుభవము ఇక్కడ మనము సమూయేలు ప్రవక్త ద్వారా మనం గమనించవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనం గమనిస్తే సమూయేలుతో మాట్లాడుతున్నట్టు నేటికి కూడా మనతో మాట్లాడగలడు. కనుక ఈ హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. కనుక దీనికి బలమైన నడిపింపు, ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడే మందిరంలో నుంచి పెరిగాడు. ఆ బాలుడై ఉన్నప్పుడు మనము గమనిస్తే గాన ఎన్నిసార్లు దైవ సన్నిధి అతన్ని చిన్న వయసు నుంచే దర్శిస్తూ వచ్చింది. అంటే దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. కనుక దేవుడు తన మాటలను తన ప్రజలకు వినిపించడానికి మధ్యవర్తిగా కూడా ఉంచుకున్నాడు, ప్రవక్తగా. కాబట్టి ప్రజల మాటలను కూడా తీసుకెళ్లి దేవునికి కూడా
తెలియచేయటము, ఆ విధమైన మధ్యవర్తిత్వము దేవునికి ప్రజలకి మధ్యలో నెరవేరుస్తున్న, చెప్పాలి అంటే దేవునికి ఇష్టడైన వాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు తనకి ఇష్టమైన స్థితిగతులు మన జీవితాల్లో ఉండేటట్లుగా దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలుతో మాట్లాడాడు, ఆయన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక్కడ ఒక అనుభవము గమనించాలి. సమూయేలు ప్రతిష్ఠించిన ప్రతిష్ట, 2 ప్రతిష్టలు ఇందులో తెలియచేయబడుతూ ఉన్నాయి. సమూయేలు సౌలును ప్రతిష్ఠించాడు. ఈ అధ్యాయంలో దావీదును ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ అనుసారమైన విధేయతలు దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ నడిపింపులో తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచే జీవితం ఈ ఉపవాస దినాలలో మనము గుర్తించదగితే ఎంతో మేలు. కనుక ఇక్కడ మనం గాన గమనిస్తే అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చను అంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన 40 దినాలు ప్రయాణం చేశాడు. ఈ 40 రోజుల ఉపవాసంలో ఆయన నీకు ప్రయాణము ఏంటిది అంటే బలమైన ప్రయాణం. అక్కడ 40 రోజుల ప్రయాణం గమనించాలి. ఇక్కడ మనము వాటి గురించి మనము ఉపదేశించటం లేదు, కానీ కాకపోతే దేవునితో నడుస్తున్న అనుభవము, దేవుణ్ణి వెంబడిస్తున్న అనుభవము, మనము ఉపవాసం ఉంటూ ఉన్నాము. ఉపవాసంలో పొందుకోవాల్సిన ఆ ఆత్మ బలము అనేది ఇక్కడ ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తి నుంచి ఆత్మ విడిచిపోతుంది. ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తిలోనికి ఆత్మ బలంగా వస్తుంది. ఈ రెండిటి మధ్యలో ఆత్మ విడిచిపోవటానికి కారణము హృదయమే, ఆత్మ బలంగా రావటానికి కారణము హృదయం. కాబట్టి యెహోవా లక్ష్య పెట్టే హృదయంలో ఆత్మ బలంగా వస్తుంది. యెహోవా లక్ష్య పెట్టని హృదయములో ఆత్మ విడిచిపోతుంది. విడిచిపోవటము అన్న మాటను మనం ఒకసారి గమనిస్తే గన ఇక్కడ మనం గుర్తించాలి. అంటే ప్రతిష్ఠింపబడ్డది కనుక అందులో ఆత్మ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, నాకు ఆత్మ లేదు కదా, విడిచిపోతే ఏమి ఉంటే ఏమి అనుకోవచ్చు. చాలా జాగ్రత్త. ఇది చాలా కఠినమైన స్థితిగతులు. ఎందుకు అంటే తిరిగి దేవుడు తన సమ్ముఖంలో మనల్ని నిలవబెట్టే ఆ రోజు ఆత్మ సంబంధమైనది మాత్రమే నిలుస్తుంది. శరీరం కాదు, లోకం కాదు, లోకంలో సంపాదించినది కాదు. అందుకనే అక్కడ గమనిస్తే పై రూపము దేవుడు లక్ష్య పెట్టడు. ఏం లక్ష్య పెడతాడు దేవుడు అంటే హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం చదువుకున్న వచ్చిన భాగంలో అన్నమాట. కనుక మనుషులు చూసేది ఏం చూస్తున్నారు, దేవుడు చూసేది ఏం చూస్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో ఈ పరిశుద్ధ దినము దేవుడు లక్ష్య పెట్టే హృదయము అనుసరించాల్సిన ఆ అందమైన స్వభావము హృదయానికి ఉండాలి, శరీరానికి కాదు. అందుకనే అక్కడ రాస్తున్నాడు, నువ్వు ఎంతవరకు దుఃఖపడతావు, నువ్వు లే. నేను యెషయి ఇంటి నుంచి ఎన్నుకుంటున్నాను. హృదయాన్ని చూశాడు. అప్పటికే దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. ఆ హృదయాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని నువ్వు ప్రతిష్ఠించాలి అంటున్నాడు. ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే నేను అలా వెళ్తే సౌలుకు చెడ్డ అవుతాను కదా అన్నాడు. కానీ నేను ఇట్లా బలి అర్పించటానికి వెళ్తున్నానని చెప్పు. ఆ ఇంటికి, ఆ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ యెషయి ఇంట్లో మనుషులు లెక్కించే రీతిగా ఎత్తు, లావు, అందము, బలము ఇవన్నీ చూస్తున్నాడు. వాళ్ళని నిలబెట్టాడు. ఇంతేనా నీ కుమారులు ఉన్నప్పుడు
లేదు ఇంకొకడు చిన్నోడు ఉన్నాడు, కడావాడు, వాడు పొలంలో ఉన్నాడు అంటున్నాడు. అని పిలిపి అని నేను చూడాలి అన్నాడు. గమనిస్తే మన జీవితాల్లో దేవుడు వెతుకుతూ ఉన్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాస దినాల్లో దేవుడు వెతుకుతున్నది మనం ఇవ్వగలిగితే, దేవుడు ఏం వెతుకుతున్నాడు, మనం ఏం పొందుకోగలం, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వెతికేది హృదయం, మనం పొందుకోవాల్సింది ఆత్మ. కనుక హృదయాన్ని వెతికినప్పుడు దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే ఏమనుకుంటున్నాడో దాన్ని చేయాలి అన్నది చేస్తూ పోతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించాలి, సౌలు కూడా దావీదును మొట్టమొదట చూసినప్పుడు ఆయనకు నచ్చాడు, ఇష్టుడయ్యాను అని రాయబడుతుంది. ఆయనకు నచ్చాడు అని రాసింది ఈ అధ్యాయంలో మనగానే గమనిస్తే గాన. కానీ ఇక్కడ దేవుడు ప్రతిష్ఠించిన ఆ ప్రతిష్టలో అంగీకారం అనేది ఇక్కడ అభిషేకింపబడిన మనిషి తన ప్లేస్లోకి ఇంకొక అభిషేకింపబడిన వ్యక్తిగా వస్తున్నాడని తెలియనంత వరకు అతన్ని ప్రేమించాడు. కానీ గమనిస్తే గాన అది తెలిసినప్పుడు అతన్ని ద్వేషిస్తున్నాడు. కానీ గమనించాలి, దేవుని హృదయంలో, దేవుని దృష్టిలో ఆ అభిషేకింపబడిన హృదయము లక్ష్య పెట్టబడినదిగా, అంటే అంగీకరింపబడినదిగా ఉంటే అది ఎన్ని పరిస్థితులనైనా జయించగలుగుతుంది. దేవుని కృప ఈ దినం ఉపవాస దినాల్లో శ్రేష్టమైనదిగా దేవుణ్ణి ఎలా దేవుణ్ణి సమీపించాలి అన్నది మనము ప్రశ్న వేసుకుంటే, ఆయన గొర్రెల మధ్యలో ఉంటున్నాడు, పొలంలో ఉంటున్నాడు. వాతావరణము మనం గమనిస్తే ఆ గొర్రెలు కాసే పరిస్థితులను మనం పొలంలో కానీ, మంచుకు కానీ, ఎండకు కానీ, చలికి కానీ, వానకు కానీ పరిస్థితుల్లో గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, పరిస్థితిని చూసి ఏంది ప్రభువా నాకు ఈ పరిస్థితి పెట్టినావు అని ఆయన అనడం లేదు. ఆ పరిస్థితులలో విజయం పొంది తన గొర్రెలను కాపాడుకుంటూ తన జీవితాన్ని ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో యెహోవా లక్ష్య పెట్టే హృదయంగా నిలుపుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఈ కాలాలలో ఏర్పడే పరిస్థితులలో దేవుడు నిలదొక్కునే స్థితిగతులను మనం వెతకాలి. దేవుని కొరకు నిలవదగిన స్థితిగతుల్లో మనము ముందుకు కొనసాగాలి. అంటే ఎలా అంటే, దీనికి దావీదు అనుసరించిన విధానం గొర్రెల కాపరిగా ఏంటి అంటే, యెహోవా లక్ష్య పెట్టే హృదయంగా మలచబడ్డాడు. అందుకనే వెతికి 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 దేవుడు తన ఆత్మ బలము చేత, ఆయనను అభిషేకము చేత దర్శించాడు. ఉపవాస దినాల్లో కూడా మనం కూడా దేవుని సన్నిధి, అలా నీవు నన్ను దర్శించు ప్రభువా, నీ సన్నిధి అలా నన్ను తాకాలి అని అంతటి ఒక మనకు మనసులో మనోభావము ఉండాలి. ఆశ కలిగిన ప్రాణము, తృష్ణ కలిగిన ప్రాణము దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకనే అక్కడ రాస్తూ ఉన్న మాటలు మనం కానీ గమనిస్తే, నీ కుమారులు అందరు ఇక్కడ ఉన్నారా అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రతిష్ఠింపబడటానికి ఈ ఏది కరెక్ట్, ఎవరు కరెక్ట్, ఎలా కరెక్ట్ అన్నది మనుషుల రీతిగా కాదు, దేవుని దృష్టిలో నుంచి చూస్తున్నప్పుడు దైవ సంబంధమైన అభిషేకంలో దేవుడు వెతుకుతున్న ఆ క్వాలిటీస్ను మనము ఇవ్వగలిగితే ఎంత మేలు. వెతికి వెతికి అడుగుతున్నాడు. అందుకని అక్కడ కడసారి వాడు ఉన్నాడు అంటున్నాడు. అంటే చిన్నవాడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ గమనించాలి, చిన్న కుమారుడు ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి మాట వినకుండా అవిధేయతతో తప్పిపోతున్నాడు. ఆయన ఎక్కడ ఏం మేపుతున్నాడు అంటే పందులను మేపుతున్నాడు. ఇక్కడ ఈయన కూడా చిన్నవాడు, కానీ ఈయన గొర్రెలను మేపుతున్నాడు. కానీ తండ్రి మాటకు విధేయత చూపుతున్నాడు.
విధేయత చూపడము, విధేయత చూపకపోవటంలో పరిస్థితులు ఎన్ని ఏ విధంగా అంటే గొర్రెలు కాయటము అన్నది మాట. నీవు నా గొర్రెలను కాయుదువు అన్నాడు. ఎవరితో? పేతురుతో అన్నాడు. గమనించాలి, హృదయాలు దేవునికి అనుకూలమైనవి, లక్ష్య పెట్టేట్టుగా మనము అంతటి అంగీకారకృతంగా మలచబడినప్పుడు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదము నడిపింపు. ఉపవాస దినాలలో మనము గమనించాలి. 12వ వచనంలో గాన గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో అతడు వారిని పిలిచి లోపలికి వచ్చినప్పుడు అన్న రాయబడ్డ మాట గమనిస్తే, అక్కడ నీవు లేచి వాణ్ణి అభిషేకించు అన్న మాట చెప్పబడుతుంది. అంటే అతడు లోపలికి రాగానే దేవుని దృష్టి, దేవుని ప్రేరేపణ, అభిషేకింపబడటానికి వచ్చిన సమూయేలు దేవుని యొక్క సన్నిధి, దేవుడు కూడా ఎంత తృష్ణ, ఎంత ఆశ కలిగి ఉన్నాడు. ఆ లక్ష్య పెట్టే హృదయం ఎంత తృష్ణ, ఎంత ఆశ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో, దేవుడు కూడా సేమ్ అదే ఇంటెన్సిటీతో తృష్ణ ఆశ కలిగి ప్రతిష్ఠింపబడటానికి ఆ 12వ వచనంలోని మాట శ్రేష్టమైన మాట, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ మనం గమనించాలి, ఈ వచనంలోని మనుషులు లక్ష్య పెట్టేటివి కూడా ఇందులో ఉన్నాయి. అక్కడ ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో గమనిస్తే, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా లక్ష్య పెట్టడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైన అర్హత ఏంటిది అంటే, పైరూపం ఒక్కటి ఉంటే చాలే అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక నడిపింపులో అంతరంగము, హృదయము దేవుడు లక్ష్య పెట్టేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. వాటితో పాటు కూడా ఇవి కూడా ఉన్నాయి అంటున్నాడు. కనుక నువ్వు లేచి అభిషేకించు అన్నాడు. కనుక ఆ అభిషేకం పొందిన తరువాత యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చెను అని రాయబడింది. కనుక దేవుని మాట, దేవుని కొరకు నిలిచినప్పుడు, దేవుని మాటలో మనము అంటే లక్ష్య పెట్టే హృదయంలో మనం ఉంటే గాన ఆ బలమైన ఆత్మ అంత బలంగా దావీదు మీదకి ఎలా వచ్చిందో, నీ కొమ్ము ఎత్తి తైలంతో నింపుకో అని చెప్పాడు. ఆ నింపబడ్డ కొమ్ముతో, తైలంతో నింపబడ్డ కొమ్ముని తీసుకొచ్చి ఆయన లేచి అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ అతని మీద బలంగా వచ్చింది అని రాయబడింది. కనుక హృదయాన్ని మనము ఈ దినాల్లో మనము ఆత్మచేత నింపుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ దర్శనంలో మనల్ని ప్రవేశింపచేసేదిగా ఉంటుంది. కనుక దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, డాగు మచ్చ ముడత లేనిది అని రాయబడింది. కనుక ప్రభువా, ఈ ఉపవాస దినాల్లో శ్రేష్టమైన ఆత్మ అనుభవములో పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా నీ బలమైన ఆత్మ మా మీదికి వచ్చిన రీతిగా మా ఉపవాసమును, మా ఈ ఉపవాస దినాల్లో శ్రేష్టమైన అనుభవంగా, ఉపవాస దినాల అనుభవాలను నేను మమ్మల్ని దర్శించండి. అలా దర్శించండి. దావీదును దర్శించిన బలమైన ఆత్మ ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ, ప్రవక్తగా సమూయేలు ప్రవక్త నడిపింపును కూడా మనం కానీ గమనిస్తే ఎంత బలమైన ఆత్మ అక్కడ గమనించాలి. ఇక్కడ ఉపవాస దినాల్లో ప్రవక్త దుఃఖపడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో అంటే, ఏదైతే దేవుని ఆత్మ నిలవదగిన రీతిగా లేకపోవటం, దేవుని ఆత్మ నిలవదగిన రీతిగా లేకపోతే ప్రవక్త దుఃఖపడుతున్నాడు. కనుక ఉపవాస దినాల్లో ఏ ప్రవర్తన అయితే, ఏ జీవితం అయితే సేవకులు చూసి దుఃఖపడుతుంటారు. చాలా మంది పైకి కనపడరు,
కాకపోతే ఏంటి అంటే మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, మా గురించి ఎవరు పట్టించుకున్నారు, ఇష్టారాజ్యంగా ఉంటుంటారు. కానీ ఒక సేవకుడు తన ఆత్మను నడిపిస్తూ ఉన్నప్పుడు, హృదయాలను బలపరిచినప్పుడు, సేవా జీవితంలో ఇచ్చిన బాప్తీసాలను బట్టి వారిని గమనిస్తున్నప్పుడు ఎదురవుతున్నవి బలమైన ఆత్మ నడిపింపు చేత దేవుణ్ణి మహిమపరుస్తుంటే సంతోషం ఉంటుంది. కానీ పొందుకున్న ఆత్మ దాన్ని క్షీణింపచేస్తున్నా కానీ, లేకపోతే దాన్ని వదిలి వెళ్ళేటట్టుగా ఆత్మ సౌలును దేవుని ఆత్మ విడిచి వెళ్ళింది. ఎందుకు అంటే ఏదైతే దేవుడు చెప్పాడో దానికి ఆపోజిట్గా వెళ్తూ ఉన్నాడు కనుక వేచి ఉండలేకపోవటం, ఓపిక లేకపోవటం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ఓర్పు, సహనము, విధేయతలు, భయభక్తులు, యెహోవాను గురించిన జ్ఞానము ఇవన్నీ ఉండాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే సౌలును ఆ ఆత్మ విడిచిపోవటానికి కూడా కారణం ఏంటిదంటే ప్రవక్త చేయాల్సింది రాజు చేస్తున్నాడు. రాజరికం చేయాలి, ప్రవక్త పని కాదు. ప్రవక్త దేవునికి మనుషులకు మధ్యలో నిలబడుతున్నాడు. ఆ పని చేయాల్సిన ప్రవక్త పనిని ఈయన చేశాడు. అందుకు ఆయన ఏం చేశాడు, ఆత్మను కోల్పోయాడు. దాని పర్యవసానం రాజరికాన్ని కోల్పోయాడు. బలహీనమైన జీవితంలో కొట్టుకొని పోయాడు. ఉపవాస దినాల్లో హెచ్చరిస్తున్న మాటలు ఏంటి అంటే దేవుని అభిషేకం, బాప్తిసము ద్వారా దేవుని సన్నిధిని పొందుకున్న ఆత్మీయ అనుభవము అది బలహీనపడుతుంటే, దేవా నువ్వు నన్ను హెచ్చరించావు, నీకు కృతజ్ఞతలు, దాన్ని కాపాడుకోవటానికి, దాన్ని నీ నామమును మహిమపరచడానికి, ఇంకా అంతకంతకు నూతన బలము చేత అన్న రాయబడ్డది. కనుక అలాంటి ఆత్మ బలము చేత నన్ను పునరుద్ధరించు, తిరిగి నింపు, ఆశీర్వదించు, క్షమించు. ఆ విధంగా దేవుని సమీపించాలి. దేవుని సన్నిధి ఒకవేళ దేవుని ఆత్మ కలిగి దావీదు స్తుతించినట్లు అరణ్యంలో, అక్కడ పొలంలో, ఎక్కడన్నా కానీ ఆ పశువులు అంటే ఆ గొర్రెలను మేపేటప్పుడు దేవుడు లక్ష్య పెట్టే హృదయంగా మలచబడ్డాడు. అక్కడ గమనిస్తే అక్కడ నీకు పైరూపం కానీ నీ సౌందర్యం కానీ ఏం పనికిరాదు. గొర్రెల మధ్యలో ఆ ప్రదేశాలలో చలికి, వానకు, ఎండకు, మంచుకు ఇవన్నీ పైరూపం పనికొస్తుందా? నువ్వు గొంగడు వేసుకొని కప్పుకోవాలి. దాని మధ్యలో నీ శరీరాన్ని కాపాడుకోవాలి. అలానే లోకంలో నీ పైరూపము, నీ సౌందర్యం కంటే క్రీస్తు అనే గొంగడి మన జీవితాలను లోకంలో ఆధ్యాత్మిక సౌందర్యంలో, పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన అనుభవంలో విజయాలుగా నిలబెట్టగలిగినది. కనుక అందులో మనము సురక్షితంగా ఉండగలిగితే మన జీవితాలకు ఎంతో మేలు, దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ప్రభువా అలాని కృప మాకు అనుగ్రహించు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మీకు విదాయ ప్రేమ, గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అవును గాక. వాక్యము నేను విని విడిచిపెట్టువారు గాక, విని గ్రహించి నెరవేర్చి నీ కుమార్తెలుగా నేను నీ కృపను అనుగ్రహించండి. వాక్యం చూసిన బిడ్డలను దర్శించండి. నీ కృప కాపుదల క్షేమంలో ప్రభువా ఆత్మ సంబంధమైన సౌందర్యం యెహోవా లక్ష్యపెట్టు హృదయంగా, యెహోవా ఆత్మ బలంగా తాకు రీతిగా మా హృదయాలు, అంతరంగము, లోకంలో తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతటిని నేను యెహోవా లక్ష్యపెట్టు హృదయంగా మలుచుకోవటానికి కృపను అనుగ్రహించండి. ఈ సన్నిధి ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించను గాక, ముట్టి తాకి స్వస్థపరచును గాక, క్షమించును గాక, కనికరించును గాక, కృప చూపును గాక, సమకూడు మేలు జరిగించును గాక. మరొకసారి ప్రభువా పరీక్షలు రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుతున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. రాసిన పరీక్షల్లో విజయాన్ని దయచేయండి. రాయబోయే పరీక్షల్లో విజయాన్ని దయచేయండి. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థంగా, ఆత్మ నడిపింపుగా, యెహోవాయందు భయభక్తులను, యెహోవాను గురించిన జ్ఞానంగా,
పరిపూర్ణులు సంపూర్ణులుగా చేయండి. మీరు చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. ప్రార్థన దాటిపోయిన దేవుడు, కన్నీళ్ళు దాటిపోయిన దేవుడు ప్రభువా, నీ సన్నిధి కన్నీళ్లు విలపిస్తూ కన్నీళ్లు కారుస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. ప్రార్థన చేసి మొరపెడుతున్న బిడ్డలను దర్శించండి. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న బిడ్డలను దర్శించి దీవించండి. ఈ పరిశుద్ధ దినం శ్రేష్టమైన నాయన ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలో బిడ్డలను వర్ధిల్ల చేయండి. సమకూడు మేలు జరిగించండి. దీవించి ఆశీర్వదించండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చుము. విజయాలుగా నడిపించము. ఆశీర్వించి దీవించము. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి. మా నస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. వంశంలో తెక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు నీడ కాదు దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని కొరకు ఓర్పు సహనం కలిగి యెహోవాను గురించిన జ్ఞానంతో దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకున్నాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. దేవుని నామంలో శుభములు, ఆశీర్వాదములు. తిరిగి ఇలాగూ దేవుని మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక. సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ పక్షంగాను మీకందరికీ ప్రభు పేరట వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.